ప్రభుత్వ అఫీషియల్ పని ఎలా చేయాలో వాళ్ళ చేతులతో లంచం తీసుకొని చేయాలి, ఆ ప్రకారం చేస్తాం, ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మేము అందరికి ప్రచారం జరుగుతుంది, అన్నింటిలో చెప్తున్నాం. ఆ నేపథ్యంలో ఈ మన సత్యసాయి కన్స్ట్రక్షన్ అని ఆయన అధినేత కన్స్ట్రక్షన్, ఆయనకి ఈ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో దీనికి సంబంధించి ఆయన 7 ఏకలవ్య స్కూల్ 7 ఊర్లు అంటే పాడేరు అన్నిరు పాడేరు మన మన్యం డిస్ట్రిక్ట్లో ఒక 7 స్కూల్స్ వరకు కట్టారు. ఏకలవ్య స్కూల్స్ అన్ని పెద్ద పెద్ద ఉంటే కంట్రాక్ట్ చేసి కట్టాడు ఆయన. చాలా వరకు ఇన్వెస్ట్ చేశారు, 23 నుంచి 2023 నుంచి కూడా కట్టాలు చేశారు. దాంట్లో భాగంగా అన్నీ కట్టాడు. బిల్స్ అన్నీ అయిపోయి, బిల్స్ కూడా అయిపోయినాయి. బిల్స్ కూడా కట్టేసి అర్చే హ్యాండ్ జరిగింది. వీళ్ళు బిల్స్ పాస్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. బిల్స్ ఇవ్వాలని డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు బిల్స్ ఇవ్వాలి. ఎవరు మన ఈ సిఈ శ్రీనివాస్ గారు దాన్ని అప్రూవ్ చేసి దానికి శాంక్షన్ చేయాలి. ఆయన శ్రీనివాస్ గారు చేయకుండా ఇబ్బంది పడితే ఆయన్ని సుమారు ఆయన 35,50,00,000 రూపాయలు వర్క్ చేశారు. దాని నిమిత్తం ఈ గారిని 5 ఓట్లు ఇస్తేనే మీకు బిల్స్ పాస్ చేస్తామని మీకు శాంక్షన్ అవుతాయని అన్నారు. దాన్ని అలా కాదు, ఇచ్చుకొని మేము లేకపోతే నాకు సంబంధం లేదు, మీరు ఇవ్వండి, ఒకటైనా చేస్తారు, అది మేము ఏం చేసుకున్నాం అన్న టైపు ఆయన బాధపడి ఇష్టం డబ్బులు ఎవరు ఇష్టం లేకపోయినా దాంట్లో 10 లక్షలు అడ్వాన్స్గా ఖర్చు నిమిత్తం అంటే అడ్వాన్స్గా ఇచ్చారు. ఆయన డబ్బులు ఇష్టం లేక మా ఏసీబీ అధికారులు మా దగ్గర రావడం జరిగింది. అతను మా దగ్గరికి దాని మీద అతను కనుక తీసుకుని ఆ 25 లక్షలు కూడా ఇలా చెప్తే ఆయన ఈరోజు వచ్చి ఉదయం ఆయన ఆఫీస్లో సిఆర్ ఆఫీస్లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంది. ఆఫీసులో సిఈ గారి ఛాంబర్లోనే ఆయన ఈ 25 లక్షలు రెడ్ హ్యాండ్గా తీసుకున్న దొరికాడు. దాని మీద తీసుకుని రెడ్ హ్యాండ్ ఓవర్ చెప్తే హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం. అతను లంచం తీసుకుంటే పట్టుబడ్డారు రెడ్ హ్యాండెడ్గా. అతని మీద మనం ఈరోజు తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అంటే 25 లక్షల రూపాయలు దొరికాడు. సార్ ఇంత మొత్తం ఇంతకుముందు ఎక్కడైనా దొరికిందా? ఇది మాకు వచ్చి నేను వచ్చి రీసెంట్గా వచ్చినా ఈ 10 సంవత్సరాలు ఎక్కడ మేము కూడా లేదు. మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏం ఉంటారంటే 10 సంవత్సరాల ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళలేదు. ముందు ఏదో అదర్ స్టేట్లో జరిగిందేమో కానీ ఇక్కడేమో ఎప్పుడూ నాకు తెలిసిన ఇంత పెద్ద మొత్తంలో ఎవరో డిమాండ్ చేయడం కానీ 25 లక్షలు తీసుకుంటాం కానీ జరగలేదు. ఫస్ట్ టైం మాకు తెలిసినప్పుడు మా ఏసీబీ చరిత్ర మాకు ఇంతవరకు ఇక్కడ వరకు ఇంతకుముందు ఇంత మీద 2 కేసులు ఇంతకుముందు 2003 అంతకుముందు